ప్రార్థన చేయండి. వెంకటేశు జ్ఞానాం శ్రేతక్షణామూర్తియే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపనేశ్వరం కృష్ణమర్జున సంయుక్తం యుద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగేంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగి చ రామావధూత గురుం భజామి. అంబికా శివ యోగేంద్రం యమన యోగి సద్గురుం నిరంజన వెంకయ్యార్య తిరువెంగళం గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామైక్య తీర్థం కమ్మలోరి అప్ప బ్రహ్మ సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీనాం పీల్కాన్ లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిజం పూర్వ పుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. వేదాంతానంద వెంకటరమణార్య పాదామృత రసాయనం పిబన్మత్తమనోభృంగం వెంకటేశ్వరార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు బ్రహ్మరాజుకు జై. జై గురుదేవ. జై గురుదేవ. గురుగీత ధ్యానమునకు కాల నిర్ణయము లేదు. గురుగీత ధ్యానమునకు పార్వతి కాల నిర్ణయము లేదు. ఆసీనులయ్యున్నను పార్వతీ శయనించునప్పుడైనా నిలబడి ఉన్నప్పుడు నడకలు ప్రయాణమందున్నను గుర్రపు స్వారిలోన మదగజపు అంబారి మీదనున్నా నిద్రించునప్పుడైనా మేలుకొని ఉన్నప్పుడెప్పుడైనా పరిశుద్ధుడైన జ్ఞాని గురుగీత ధ్యానమందుండు దేవి. అట్టి పరిశుద్ధ జ్ఞాని దర్శన స్పర్శనము వలన నరుడు మరల జన్మము లేకను అచల పరిపూర్ణుడై చెలువందును. జలధియందున జలముల పార్వతీ పాలయందున పాలలా నీలయందున నీటిలా గగనమున ఘటమునందాకాశము గురునియందే శిష్యుడు శిష్యుని గురువుగా గొలచినట్లు సరి అయిన గురు సూచన నీదైన నిజ రూపమచలమేగా. ఈ రీతి సూచనలతో పరమాత్మ ప్రాప్తి నొందిన జీవుడు సర్వదా పరిపూర్ణుడై ఏకాత్మ తానుగా రమయించును. దివారాత్రములందును తాను పరిపూర్ణుడై చెలువందుచు తానున్న చోట నుండే తనలో రమియుంచుచుండు దేవి. ఇట్టి స్థితి కోరినట్టి నరుడు తానానన్య భక్తి చేత
ములుగుర్తు సందులేని సద్గురుని సూచనను స్వీకరించి కర్తవ్య కర్మలందు కర్తృత్వ భావంబులేక తాను సకల కార్యములందును సద్గురుని సూచనతో వర్తించును. ఈ విధమైన ఆచరణతో నిరతము అలరారు సుజ్ఞానిలో నామమాత్రమునకైనా ఏ భేద భావనకు తావు లేదు. ఈతడే సర్వజ్ఞుడు, ఇందులో సందేహము లేదు. అటువంటి సత్యవ్రతుడే నాకును అత్యంత ప్రియుడు దేవి. ఆనందమున శిష్యుడు సదా గురు సూచనను తలదాల్చిన అనిమాది సిద్ధులన్నీ గురు కృపతో అవసరము లేని వగును. రాత్రి పగలుల భేదము నిజమైన జ్ఞానికి లేదు. నిరతము సమరసుండై జ్ఞానాతీతుడు వర్తించును. మహామౌని గనుకనే అతడు త్రైలోక్య పూజితుండు. మూడు లోకాలయందు అతనికి సమమైన వారు లేరు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమునకు జై. జై గురుదేవ. జై జై గురు జై. కఠోపనిషత్తు నచికేతోపాఖ్యానం. అందులో ప్రథమాధ్యాయంలో అయిపోయి మొత్తం ద్వితీయాధ్యాయంలో ద్వితీయ వల్లి ప్రారంభమవుతోంది ఈరోజు. పురమేకాదశ అజస్యా వక్రచేతన చక్రచేత సహా పురమేకాదశ ఏకాదశ అంటే 11 పురమేకాదశ ద్వారమజస్యా వక్రచేత సహా అనుష్ఠాయ నశోచయతి విముక్తచ్చ విముచ్యతే ఏతద్వై తత్ అనే శ్లోకము. దాని సారాంశం ఏమిటంటే, నచికేతుడా, యమధర్మరాజు నచికేతుని చెప్తున్నాడు, ఓ నచికేతుడా, జననాది వికారములు లేనటువంటి పరబ్రహ్మమునకు 11 ద్వారములతో కూడుకొని ఉన్న ఈ దేహమే పట్టణముగా ఉన్నది. ఈ దేహమే 11 ద్వారములు. నవద్వారపురం అని మామూలుగా చెప్తాంటారు, ఇంక 2 ఎక్స్ట్రా చెప్పారేవో విచారంలో వస్తుంది. జననాది వికారములు లేనటువంటి పరబ్రహ్మమునకు 11 ద్వారములతో కూడుకొని ఉన్న ఈ దేహమే పట్టణముగా ఉన్నది. ఈ పురమునందు నివసించేవాడు కాబట్టి అతనికి పురుషుడని పేరు. ఈ పురమునందు నివసించేవాడు ఎవరు? చైతన్య స్వరూపుడై ఉన్నటువంటి దీన్ని నడిపిస్తున్నటువంటి వాడు. ఈ దేహాన్ని, ఈ దేహం అనే ఆవరణాన్ని, అందులో ఉన్నటువంటి దేహిగా ఉంటూ ఎవరైతే నడిపిస్తున్నారో ఆత్మ ప్రకాశం, ఆ ఆత్మే పురుషుడుగా భావించినటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి పురుషుడు. పరబ్రహ్మ స్వరూపంలో పరబ్రహ్మమునికే ఈ దేహానికే ఉన్నాయి అని చెప్పి దాంతో పోల్చాడు. ఈ పట్టణస్థమై పురస్వామి అయినటువంటి పరబ్రహ్మమును ఈ పట్టణంగా పోల్చబడినటువంటి ఆవరణతో కూడుకున్నటువంటి ఈ పురస్వామి అయినటువంటి పరబ్రహ్మము ఎవరు? దేహంలో ఉన్నటువంటి, దేహాన్ని పాలిస్తున్నటువంటి ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి పరబ్రహ్మం. రాగాది విముక్తుడై ఈశనారహితుడై, ఈ రాగద్వేషాలతో సంబంధం లేకుండా సర్వములో ఉన్నటువంటి చైతన్యమే నేననేటువంటి ఏకత్వ భావనతో దాంట్లో నుంచి విముక్తుడై ఈశనారహితుడై, ఆ 3 ఈశనత్రయాలు చెప్పారు. ఆ 3 లేకుండా ఉన్నటువంటి ఈశనత్రయరహితుడై
ధ్యానించువారు ఎవరైతే ధ్యానిస్తాడో అటువంటి వాడు జీవించి ఉండగానే జీవన్ముక్తుడై జనమరణ రూపమైనటువంటి సంసార బంధం నుండి విముక్తుడవుతూ ఉన్నాడు. ఎవరైతే ఈ సర్వచైతన్యంగా ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి సర్వాత్మగా ఉన్నటువంటి విశ్వమంతా వ్యాపించినటువంటి ఏకంగా ఉన్నటువంటి ఏ చైతన్యమైతే ఉందో అదే నేను అని ఎట్టి అన్యమును తోచకుండా ఎట్టి అన్యమును భావించకుండా ఏకత్వ స్థితిలో ఉన్నటువంటి వాడు రహితుడై ధ్యానించేవాడు. అట్టి ధ్యానంతో ఉన్నటువంటి వాడు ఏమవుతాడంటే జీవించి ఉండగానే జీవన్ముక్తుడై జనమరణ రూపమైనటువంటి సంసార బంధం నుండి విముక్తుడవుతున్నాడు. శరీరంతో నిమిత్తం లేకుండా శరీరంలోనే ఉంటూ ఉన్నప్పటికీ శరీరంలో ఉండేటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి తాను గుర్తెరిగేది ఏదైతే గుర్తెరుగుతుందో ఆ గుర్తెరుగుతున్నది సంకల్పించి తగిలించుకున్నటువంటి తాను లేకనే తానంతకు తానుగా వచ్చినటువంటి మూలం లేని గుర్తెరిగే దాంతో సర్వమును కల్పించుకున్నటువంటి సంకల్పరహితుడై ఎవరైతే ఆ విధమైన ధ్యానంలో ఉన్నాడో ఆ గురువాక్యాన్ని పట్టుకొని అతను ముక్తుడవుతాడు. దేహం తానుగా భావించకుండా ఉండి రాగాది ఈశనత్రయాది రాగాది తత్వములన్నింటినీ పోగొట్టుకొని తాను జీవుడుగా భావించకుండా తాను పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పురుషుడు ఎవరైతే శరీరం అనే ఆవరణలో ఉండి నడిపిస్తున్నటువంటి వాడున్నాడో ఆ స్థితిలో తానున్నానని ధ్యానించి గురువాక్యము చేత ముక్తుడవుతున్నాడు. చెప్పండి స్వామి, ఆ పేజ్ నెంబర్ ఎట్లా చెప్పండి. 222 222 ద్వితీయ అధ్యాయం. ఆమె నుంచి విముక్తుడవుతున్నాడు, విదేహముక్తుడవుతున్నాడు. దేహం ఉన్నట్టుగానే ముక్తుడవుతున్నాడు. నీవు అడిగిన ఆత్మతత్వం అంటే ఇదే అని చెప్తున్నాడు. అన్న దానికి వ్యాఖ్యానం కింద వ్యాఖ్య చెప్పారు. నచికేత, శరీరం ఉన్నప్పుడే జీవనకు దుఃఖం కలుగుతున్నది. శరీరం ఉన్నంతకాలం ద్వంద్వములన్నీ తోచేదానికి తోస్తున్నప్పటికీ శరీర భావన కలిగి ఉన్నవానికి ఏదైతే దాంతో తాదాత్మ్యం చెందుతున్నాడో దాంతో తాదాత్మ్యం చెందినప్పుడు అన్నీ కలుగుతున్నాయి. శరీరం ఉన్నప్పుడే శరీరిగా భావించినప్పుడే జీవునకు దుఃఖం కలుగుతున్నది. స్థూల సూక్ష్మ కారణ శరీరములలో కారణ శరీరము దుఃఖమునకు సాక్షాత్కారం కాదు. సాక్షాత్కారమైనప్పుడు సుషుప్తి ఉండును. కారణ శరీరం ఏ విధంగా ఉందంటే గాఢ నిద్రావస్థలో దేన్ని గుర్తెరగనటువంటి చైతన్యం ఉపసంహరింపబడినటువంటి దేహమేమో ఉన్నప్పటికీ దేహంలో చైతన్యం లేనటువంటి స్థితిలో ఉంది. అదేమో ఈ దుఃఖానికి సాక్షాత్కారం కాదు. అప్పుడు దుఃఖము లేదు, సుఖము లేదు. జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థలో విశ్వంతోనే కలిసి ఉన్నాడు కాబట్టి దేహాన్ని దాంట్లో జరిగే చర్యలను దాని చుట్టూ జరిగే సమస్త చర్యలను గుర్తించే స్థితిలో ఉన్నాడు కాబట్టి అప్పుడు స్వప్నం అంటున్నప్పుడు తేజస్సుగా ఉండి ఆ వస్తున్నటువంటి వాటిని స్పందిస్తున్నాడు కాబట్టి అప్పుడు కూడా ఈ దుఃఖము సుఖం అనే ద్వంద్వములు కలుగుతూ ఉన్నాయి. జాగ్రత్తలోను కలలోను కూడా కలుగుతున్నాయి. కానీ అట్టి దుఃఖము సుషుప్తిలో లేదు. సుషుప్తిలో ఏది స్పందించేటువంటి గుర్తెరుగుతున్నటువంటి చైతన్యం తాత్కాలిక ఉపశమనం ఏమైంది? గుర్తెరుగుతున్నటువంటిది ఏదైందో అది చైతన్య స్వరూపంగా లేదు. నిద్రపోతున్నటువంటి వారిలో ఉన్నప్పటికీ సుప్తమైంది. సుప్తమై అంటే తాత్కాలికంగా అణిగి ఉన్నటువంటి స్థితిలో ఉంది. మెలకు వస్తే తప్ప మళ్ళీ ఏది గుర్తురానటువంటి స్థితిలో ఉంది. కాబట్టి విత్తనము మొలక ద్వారా ఫలమునకు కారణమైనట్టు విత్తనము మొలకెత్తడం ద్వారా ఫలమునకు కారణమైనట్టు విత్తనం మొలకెత్తేనే మొలక తయారవుతుంది. మొలక తయారైతే చెట్టు అవుతుంది. దాని ద్వారానే ఫలం కారణమైనట్టు ఎప్పుడో పండే ఫలము ముందు విత్తనం పడింటేనే అది కారణంగా ఉంది. కారణమైనట్టు కారణ శరీరము స్థూల సూక్ష్మ శరీరముల ద్వారానే దుఃఖమునకు కారణమవుతుంది. విత్తనమేమో ఆ విత్తన స్వరూపంలో ఉంది ఇక్కడ నిద్రలో.
అది వ్యక్తమై ఎప్పుడు వ్యక్తమై చెట్టు అయ్యి మళ్ళా ఫలములు ఇచ్చిందో అదే విధంగానే ఎప్పుడు మెలక వచ్చి జాగ్రత్త స్వప్నాలని గుర్తెరుగుతోందో అప్పుడు అన్నిటినీ గుర్తెరుగుతోంది. రాత్రి స్వప్నంలో కన్నవి ఇప్పుడు జాగ్రత్తలో ఉండగా ఇంతవరకు జీవితంలో నువ్వు చేసినవి వాసనారూపకంగా, అనుభవరూపకంగా, అనుభూతి రూపకంగా నీలో ఉన్నవి, నీ కళ్ళెదురుగా ఉన్నవన్నిటినీ గుర్తెరుగుతున్నది. కాబట్టి ఆ విత్తనం ఏ విధంగా అంతవరకు అవ్యక్తంగా ఉన్నది చెట్టు అయిన తర్వాత ఏ విధంగా అన్నిటినీ ఫలములు ఇస్తోంది, తయారవుతోంది, అన్ని మళ్ళీ విత్తనాలు కూడా తయారు చేస్తుందో అదేవిధంగా గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి స్థితిలో తాత్కాలికంగా ఉపసంహరింపబడినటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి నిద్రలో అవ్యక్తంగా ఉంది ఎక్కడ బయలులే అప్పుడు కూడా చైతన్యం వ్యక్తమైంది అనుకో, వ్యక్తమైతేనే మెలకువ అనుకోండి. మెలకువ వచ్చిన తర్వాత ఏమవుతోంది? మెలకువలో అన్నిటినీ గుర్తెరుగుతోంది. గుర్తెరుగుతున్న శరీరంతో తాదాత్మ్యం చెంది చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గుర్తెరుగుతోంది. తనలో కలిగినటువంటి కల వంటి విషయాలన్నింటినీ కూడా గుర్తెరుగుతోంది. అప్పుడు కలిగినటువంటి దుఃఖం కానీ సుఖం కానీ దాన్ని ఆస్వాదిస్తోంది. జాగ్రత్త అవస్థలో ఉండగా ఆస్వాదిస్తోంది. కలలో వచ్చిందనుకో, కలలో ఎవడో బాధ పెట్టాడు, దుఃఖించావా లేదా? అప్పటికి కలగంటున్నప్పుడు దుఃఖించావు, మేల్కుంటానే లేదనుకోండి ఒకవేళ, అప్పటి వరకు అయితే చేసావు కదా. కాబట్టి ఈ అన్ని స్థూల సూక్ష్మ శరీరాల ద్వారానే దుఃఖములకు కారణమవుతున్నాయి. స్థూల సూక్ష్మ స్థితిలో ఉన్నప్పుడే, కారణ శరీర స్థితిలో ఉన్నప్పుడు, నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏ దుఃఖము లేదు. అన్నిటినీ మర్చిపోయినటువంటి చైతన్యం విరమించబడినటువంటి స్థితిలో ఉంది. అక్కడ దుఃఖావేశము లేదంటే ఆనందం, దుఃఖము, సుఖము ఏమీ లేవు. ఏ ద్వంద్వము లేదు. భావించే చైతన్యం లేదు అక్కడ. కాబట్టి సూక్ష్మ శరీరం కూడా స్థూల శరీరం ద్వారానే జీవులకు భోగప్రాప్తి చేయుచున్నది. సూక్ష్మ శరీరంగా ఉండేది కూడా స్థూల శరీరం ద్వారానే భోగప్రాప్తి చేయుచున్నది. సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు ఏదైనా కల వచ్చి ఆ కళలో ఆనందపడినది, తినింది, లేదంటే భోగించినది ఏదైనా ఉన్నా కూడా అదంతా కూడా దాన్ని ఆస్వాదిస్తున్నటువంటి, ఎప్పుడు అంతకుముందు ఆస్వాదించినటువంటి శరీరమే ద్వారా ఆస్వాదించింది గుర్తుగా ఉండి మళ్ళీ ఇక్కడ తెచ్చుకుంటుంది అంతే. ఆ స్థూల శరీరం ద్వారానే ఈ జీవులకు భోగప్రాప్తి కూడా మళ్ళీ కలుగుతున్నది కూడా భోగప్రాప్తి స్థూల శరీరం ద్వారా. కాబట్టి ఆ స్థూల శరీరమును శాస్త్రము పురము అని చెప్పుతున్నది. ఆ స్థూల శరీరం ఏదైతే ఉందో అదంతా ఒక పురము, ఓ పట్టణం అది అనుకోండి. దానికి అధిపతి అయిన వాడు పరబ్రహ్మముగా ఉన్నటువంటి చైతన్య స్వరూపంలో ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి ఏ చైతన్యం అయితే ఉందో సర్వవ్యాప్తంగా ఒక్కటిగా ఉన్నటువంటిది, అది ఏకం అనేకం భవతి అనే రీతిలో సర్వ ప్రాణుల్లోనూ ఉన్నటువంటి వ్యష్టి సమిష్టి చైతన్యాలు రెండు కలిపే ఉంది. ఆ చైతన్యమే సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్యంగా ఆ పురుషుడుగా చెప్పబడిండే పరబ్రహ్మం అదే. ఈ పురమని చెప్పబడుతున్నటువంటిది ఏమో స్థూలంగా ఉన్నటువంటి ఇటు వ్యష్టిగా తీసుకుంటే దేహము, సమిష్టిగా తీసుకుంటే బ్రహ్మాండంగా ఉన్నటువంటి పంచభూతాత్మకమైనదంతా అని చెబుతున్నది. అన్నపానాదుల భక్షణచే కలుగు రసము త్వగాది సప్తధాతువులను వృద్ధి చేయుట చేత స్థూల శరీరం పూర్ణతను పొందుతున్నది. అందుచే స్థూల శరీరం పురం అని చెప్పబడుతున్నది. అన్నప్రాణాదులన్నీ తినడం వల్ల కలిగేటువంటి ఆ రసం ఏదైతే ఉందో అది శక్తిగా మారి శరీరంలో ఈ చర్మము మొదలైనటువంటి అన్ని దానికి ఉన్నటువంటి ధాతువులు, సప్తధాతువులు, 7 ధాతువులని తయారు చేసి ఆ ధాతువులు వృద్ధి చేత ఎముకలు, రూపము, లోపల ఉన్నటువంటి సర్వము ఏర్పడుతున్నట్టు దానికి కారణమై ఉంది. స్థూల శరీరం పూర్ణతను పొందుతోంది వాటి వల్ల, ఆ ధాతువుల వల్ల, నువ్వు తీసుకుంటున్నటువంటి ఆహారం శక్తిగా మారి మళ్ళీ దానికి అందించడం వల్ల. అందుచే స్థూల శరీరం అంతా కూడా పురమని చెప్పబడుతున్నది. ఈ స్థూల శరీరం అంతా ఒక పురమని చెప్పారు. ఇక్కడ విశేష వ్యాఖ్య ఇచ్చారు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనే దాన్ని నిర్వచించే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రం ఏదైతే ఆ పురం అని చెప్పారో ఆ పురంగా ఉండే క్షేత్రమైతే అందులో పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి చైతన్యమే
క్షేత్రజ్ఞుడిగా ఉన్నాడు. నచికేత అనే సంబోధనలో యమధర్మరాజు ఎట్లా సంబోధిస్తున్నాడనేది మనం దృష్టిలో పెట్టుకొని సంబోధించాలి. ఆ నచికేత అన్న శబ్దంలోనే మన వివేకం అంతా తెలిసిపోతుంది. కాబట్టి చదివే వాళ్ళు జాగ్రత్తగా చదవాలి. మిగిలినటువంటి వాళ్ళ వాక్యాలు కూడా అవి నిర్ణయ వాక్యాలు కదా, ఏవి ఎలా ఉన్నాయి అనేటువంటి నిర్ణయ వాక్యాలను చెప్తున్నాడు. కాబట్టి నచికేత అన్న శబ్దమేమో నచికేతుడు నామరూపాత్మకంగా పేరు పెట్టినటువంటి ఆ పేరుతో పిలుస్తున్నటువంటి ఆ నచికేతుడు దేహానికి పెట్టబడినటువంటి పేరుతో ఉన్నప్పటికీ ఆ నచికేతునిలో కూడా లోపల ఏదైతే క్షేత్రంగా ఉన్నటువంటి శరీరం ఉందో, ఇప్పుడు చెప్పినటువంటి పురము అని అభివర్ణించిన శరీరమే శరీరంగా ఉంది. దాంట్లో ఉన్నటువంటి పురుషుడే పేరు పెట్టబడి ఉండేదేమో దేహానికి పెట్టారు. దాంట్లో ఉన్నటువంటి పురుషుడుగా వ్యవహరిస్తున్నటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నాడు. కాబట్టి వివేకం అంతా కూడా ఇక్కడ క్షేత్రము క్షేత్రజ్ఞుడు, అట్లాగే పురము పురుషుడు, శరీరం పురంగా ఉంటే దాంట్లో ఉన్నటువంటి పురుషునిగా భావిస్తూ చదివే వాళ్ళు జాగ్రత్తగా చదివితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ వాక్యాలు కూడా అవి నిర్ణయ వాక్యాలు. నిర్ణయం ఏం కలగాలి? ఇప్పుడు చెప్తున్నటువంటి ఆత్మబోధలో ఇప్పటి వరకు ప్రథమాధ్యాయం అయిపోయి ద్వితీయాధ్యాయంలోకి వచ్చాం. నిర్ణయం ఏం కలగాలి? సమస్త వ్యాప్తంగా సర్వవ్యాప్తంగా ప్రపంచమంతా సర్వ జగత్తులో ఉన్నటువంటి ఒక చైతన్యం అనేది సర్వ జగత్తును నడిపిస్తున్నటువంటి కంటికి కనిపించకుండా ఉండేటువంటి పరమాత్మ శక్తిగా ఉంటే, జీవుడుగా ఉన్నటువంటి వానిలో అదే చైతన్యము బుద్ధి గుహయందు ఉండి ఈ శరీరాన్ని అంతటినీ దాని ప్రకాశ చేత నడిపిస్తూ ఉంది. ఆ రెండు ఒక్కటేననేటువంటి స్థితిలో తెలుసుకున్నటువంటి వాడు ప్రత్యేగాత్మ స్వరూపుడు పరమాత్మ ఒక్కటేననేటువంటి భావనలో ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అదే పురుషుడుగాను పరబ్రహ్మగాను పరమాత్మగాను సమిష్టి కర్తగాను సర్వవ్యాప్తమైన చైతన్యంగాను ఈశ్వరుడుగాను ఏ రకమైనటువంటి పేర్లతో పెట్టుకున్నప్పటికీ అది సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటిదిగా దాన్ని భావించాలి. ఆ చైతన్యాన్ని శరీరంగా ఉన్నదేమో క్షేత్రంగా ఉంది. క్షేత్రం అంటే భూమి, క్షేత్రజ్ఞుడు అంటే ఈ విత్తనాన్ని పైన పోల్చాడు, గుర్తుపెట్టుకోండి. ఏ విత్తనం అయితే మామూలుగా ఊరికే ఉందో, నిద్రావస్థలో అవ్యక్తంగా ఉందో అంతకాలము ఊరికే ఉంది. ఆ విత్తనముగా ఉన్నటువంటిది వెళ్ళి ఆ క్షేత్రంలోకి వేస్తే క్షేత్రంలో మొలకెత్తి చెట్టు అయి మళ్ళీ ఫలాలు ఇస్తుంది. అట్లనే చైతన్య స్థితిలో రహితంగా ఉన్నటువంటి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏది గుర్తినకుండా ఉన్నటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి చైతన్యము మెలక వచ్చిన తర్వాత స్థూల సూక్ష్మాలతో తాదాత్మ్యం చెందిన తర్వాత అది మళ్ళీ ఈ స్పందనలన్నింటినీ గుర్తెరుగుతోంది. దుఃఖము సుఖదుఖాది సర్వద్వందములను దాంతోనే తయారు చేస్తుంది. మళ్ళీ దాంట్లోనే ఆ విత్తనం కూడా మళ్ళీ దాంట్లోనే ఉంది. కాబట్టి విత్తనంగా ఉన్నది జగత్తులో అది అయితే, దీన్ని పోల్చుకుంటే మానవుల్లో ఉన్నటువంటి జీవుల్లో ఉన్నటువంటి సంకల్పాలను కలిగించేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే విత్తనంగా ఉంది. దాన్నే రహితంగా చేసుకోవాలనింది. జీవుడుగా ఉండే ఎరుక, అఖండ ఎరుక రెండింటినీ రద్దుపరుచుకుంటే పరిపూర్ణ స్థితి లేకపోయేటువంటి దారి చూపినటువంటి మార్గం ఇది. కాబట్టి ఏ అఖండ ఎరుకైతే సర్వము పరబ్రహ్మము పరమాత్మ అని చెప్పబడుతున్నామో అది మళ్ళీ కారణంగా మారి మళ్ళీ రాకుండా ఉత్పత్తి కాకుండా ఉన్నటువంటి స్థితిని పొందడానికే అంతా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి వాక్యాలు వాడిండే చోట వినుకుంటూ ఉండేవాళ్ళు దాన్ని ఎప్పటికప్పుడు పట్టుకొని గుర్తెరుగుతూ ఉండాలి. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది ఎందుకు పెట్టారు? క్షేత్రము అనే దాంతో పెట్టింటే, ఈ క్షేత్రము అన్నదేమో దేహంగా ఉన్నటువంటి పురంగా ఉంటే దాంట్లో పురుషుడుగా ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడే చైతన్య స్వరూపంగా ఉన్నాడు. కాబట్టి నిర్ణయ వాక్యాలు కదా ఏవి ఎలా ఉన్నాయి అనేటువంటి నిర్ణయ వాక్యాలను చెప్తున్నారు. స్థూల శరీరమునకేమో భోగ శరీరం అని పేరు. స్థూల శరీరమే ఏదైనా కూడా భోగిస్తుండేది.
ఆ భోగించిన దాని యొక్క అనుభూతి ఎక్కడ పోతుంది? అనుభూతిని చెందుతాండేదేమో చైతన్యమే. దాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకొని మళ్ళీ నీకు చెప్తున్నటువంటి స్థితిలో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణ చేత మళ్ళీ మళ్ళీ నీకు గుర్తొచ్చేదానికి అవకాశం అయింది. భోగపురము అని పేరు. ఈ శరీరానికి ఏం పేరు? ఈ పురం ఏం పురం ఇది అంటే భోగపురం. ఈ భోగాలన్నీ ఎవరు చెందుతున్నారు అంటే ఈ భోగపురమే భోగిస్తోంది. ఈ భోగపురానికి అన్నీ తెలుసు. నువ్వు ఎక్కడ ఉంటున్నావయ్యా అంటే నేను భోగపురంలో ఉంటున్నానని అడ్రస్ చెప్పాట ఒక ఆయన. నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే ఆ భోగపురంలో ఉంటున్నావు. ఆ భోగపురం ఎక్కడుందయ్యా అంటే ఇక్కడే ఉందన్నాడు. ఇక్కడే ఉంది, ఇదే శరీరంలోనే ఉంది. ఈ భోగపురంలోనే నేను పురుషుడై దీన్ని నడిపించేటువంటి చైతన్య స్వరూపుడై ఉన్నా, అంతరార్థం తీసుకుంటే. కాబట్టి ఎక్కడుందయ్యా అంటే ఇక్కడే ఉంది అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ పురంలో ఉంటున్నారు? ఏ పురంలో ఉంటున్నారు? ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ భోగ శరీరమైనటువంటి స్థూల శరీరంలో ఉంటున్నారు. ఆ శరీరావరణలో ఉండి దాన్ని నడిపిస్తున్నటువంటి స్థితిలో పురుషుడుగా ఉంటున్నారు. అంటే ఏ పురంలో మామూలు ప్రతి ఒక్కరూ ఏ పురంలో ఉంటున్నావయ్యాను అంటే విజయవాడలో ఉంటున్నానని, శ్రీకాకుళంలో ఉంటున్నానని వాళ్ళ ఊర్ల పేర్లు చెబుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ ఊర్ల పేర్లు కాకుండా ఆ భోగపురంలోనే ఉంటున్నారు. నిజానికి ఏ భోగపురము? నీ శరీరం అనే భోగపురంలో నేననేటువంటి చెబుతున్నటువంటి చైతన్యంగా ఉన్నది. అక్కడుండే పలుకుతోంది, అక్కడుండే నడిపిస్తోంది. ఆ భోగ శరీరంలోనే ఉంటున్నారు. ఈ స్థూల శరీరానికి భోగ శరీరము, భోజ్య శరీరము, భుక్త శరీరము ఇలా రకరకాల పేర్లు వాడబడుతూ ఉన్నాయి. ఈ రకరకాల పేర్లన్నీ ఈ భోగ శరీరానికి ఉన్నాయి. స్థూల శరీరంగా కనపడుతుంది, భోగిస్తున్నది ఇదే. ఆ భోజ్య శరీరము ఇదే, భుక్త శరీరము ఇదే. ఇదే భోగాలను అనుభవిస్తూ దాన్ని భోగించిన దాని యొక్క శక్తిని తీసుకుంటూ మళ్ళీ దాన్ని అనుభూతిగా ఉంచుకొని తాను భోగించిన విషయాన్ని గుర్తించుకునేటువంటి అంతరంగంగా ఉండి మళ్ళీ ప్రేరణ కలిగిస్తూ ఉంది. ఈ ప్రేరణలన్నీ ఎక్కడొస్తున్నాయి? ఏదైతే అంతరంగం దీనిని గుర్తుపెట్టుకుంటోందో ఈ చేస్తున్న పనులని, భోగాలని అన్నిటినీ అదే గుర్తు చేస్తుంది మళ్ళీ మళ్ళీ. కాబట్టి ఇలా రకరకాల పేర్లు వాడబడుతూ ఉంటాయి. అయితే శరీరత్రయ విచారణని చేపడుతూ శరీరత్రయం అనే 3 శరీరాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అయినటువంటి శరీరత్రయ విచారణ చేపడుతూ పురము అంటే నిర్వచనాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. పురము అంటే ఏమిటి అని నిర్వచనాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఎందుకంటే పురము అనేటువంటి పరిమితిని ఎరిగినటువంటి వాడే, పురము అనేటువంటి పరిమితికి సాక్షీభూతుడై ఉన్నటువంటి వాడే పురుషుడు. ఏ పురుషుడైతే శరీరం అనే దాంట్లో ఆశ్రయించి ఆ ఆవరణలో పరిమితి ఉండి ఒక పరిమితి లోపల, పరిమితి అంటే అదే ఆవరణం, పరిమితికి లోబడి సాక్షీభూతుడైనటువంటి వాడు పురుషుడు. ఎవరైతే శరీరం అనే ఆవరణలో ఏది ఉండి నడిపిస్తుందో సర్వంను ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి చైతన్య స్వరూపుడే, దానికి సాక్షీభూతంగా ఉన్నటువంటి వాడే పురుషుడు. పరిమితిని ఎరిగి సాక్షి అవ్వాలి. సాక్షి ఎప్పుడు అవ్వాలి? సాక్షిగా ఉన్నటువంటి వాడు మూడవస్థల్ని గుర్తెరుగుతున్నటువంటి స్థితిలో ఉండి ఈ వీటితో తాదాత్మ్యం చెందకుండా వీటిని తాను ఆత్మస్వరూపుడుగా గుర్తించగలిగి వ్యవహారకంలోకి దిగితేనేమో వ్యవహారం చేస్తున్నవన్నీ శరీరంలో ఇంద్రియాలు, వాటికి ప్రేరణ కలిగిస్తున్నటువంటి అంతఃకరణ ఈ 24 పనిచేస్తున్నాయి. 20 పనిచేయడానికి కారణమైనవి 4లో ఉన్నాయి. ఆ 24 పనిచేయడానికి కారణమైనది ప్రకాశ స్వరూపమైనటువంటి అన్నిటికీ ప్రకాశాన్ని కలగజేస్తున్నటువంటి శుద్ధ చైతన్యంగా ఉన్నటువంటి దాంట్లో ఉంది. చైతన్యం మళ్ళీ దీంట్లోకి వచ్చి దీంతో తాదాత్మ్యం చెందితే ఇది అయిపోతుంది జీవుడుగా. అది శుద్ధాంతఃకరణగా ఉంటే అదే ఒక్కటిగా ఉన్నటువంటి సర్వ చైతన్యంగా ఉన్నటువంటి పరమాత్మ స్థితిలో, ప్రత్యేగాత్మ పరమాత్మ స్థితిలో ఉంది. కాబట్టి సాక్షి అవ్వాలి అంటే ఈ పరిమితిని ఎరిగి, ఏ పరిమితులైతే ఈ శరీరంలో జరుగుతున్నాయో
ఆ పరిమితుల్లో ఏ పరిమితిలో అయితే ఉండి అన్ని మూఢవస్థల్ని గుర్తెరుగుతున్నటువంటి స్థితిలో ఉన్నాడో, ఆ మూఢవస్థల స్థితిలో పరిమితిని ఎరిగి సాక్షి అవ్వాలి. దాని యొక్క విచారణ అంతా తెలిసి సాక్షిగా అవ్వాలి. విచారణ అంతా తెలిసి స్థూల సూక్ష్మ కారణ శరీరాల యొక్క స్థితిగతులు అన్నీ ఈ బుక్ మొదలుపెట్టినప్పటి నుంచి అవే చెప్తున్నారు వినిండే వాళ్ళకు. అప్పటి నుంచి 3 అంశాలు: బ్రహ్మాండము, పిండాండము, వాటిలో ఉన్నటువంటి చైతన్యము, అవి వ్యావహారికంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి, వ్యావహారిక నేను కాకుండా నిజ నేనుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటినీ గుర్తెరుగుతున్నటువంటి ప్రత్యేగాత్మ సాక్షి స్వరూపుడుగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మలు ఏ విధంగా అభేదంగా ఉన్నారు అనేది జరుగుతూనే ఉంది. మొదలైనప్పటి నుంచి అదే ఉంది. ఎందుకంటే ఆత్మస్వరూపంగా ఉండే వారిని నిలబెట్టి తాను చైతన్య స్వరూపంగా సర్వవ్యాప్తమైనటువంటి అనేక ఖండాలుగా ఉండే ఎరుక కాకుండా అఖండ ఎరుకగా తాను ఉన్నటువంటి పరమాత్మ స్థితిని నిరూపించడానికి అంతా జరుగుతోంది. తాను బ్రహ్మము అనే చోటికి ముందు ఆత్మస్వరూపంగా ఉండేవాడు ఆత్మను గుర్తెరిగి ఆత్మస్వరూపుడు నేను అనే భావనలోకి రావాలంటే ఇంతగా విచారణతో దాని చుట్టే తిరుగుతోంది. కాబట్టి ఈ పరిమితులన్నీ ఎరిగి విచారణ చేత విచారణ అంతా తెలిసి సాక్షిగా అవ్వాలి. దాని యొక్క సత్యాన్ని అంతా ఎరిగి సాక్షిగా అవ్వాలి. దాని యొక్క సత్యాన్ని అంతా ఎరిగి సాక్షి కావాలి. దాని యొక్క పరిమితిని అంతా ఎరిగి సాక్షి కావాలి. ఆ పరిమితులన్నీ ఎరిగే సాక్షి కావాలి. సాక్షి స్వరూపంగా అవుతున్నాను అంటే చూస్తున్నా మెలకువలో చూస్తున్నటువంటి సాక్షిని జరుగుతున్న వ్యవహారంతో తాను తాదాత్మ్యం రోడ్డంటి పోతున్నాడు, సంఘటన జరిగింది. సంఘటన ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది. చూసినవాడు వీడు. తాను దాంతో తాదాత్మ్యం చెందకుండా దాన్ని చూశాడంతే, కేవలం చూసినటువంటి సాక్షిగా ఉండి దాంట్లో ఏ ప్రమేయము లేదు. దాంతో గొడవలో తాను లేడు, గొడవ తాని కారకుడు కాదు, గొడవ చేస్తుండగా జరిగినటువంటి దాంట్లో తాను కల్పించుకోను లేదు. సాక్షిత్వ స్థితిలో దారిలో పోతున్నటువంటి వాడు, చూసినటువంటి వాడు మళ్ళీ సాక్షిగా ఉన్నటువంటి విషయాన్ని వర్ణించాలంటే చూసిన విషయాన్ని వర్ణించాల్సిందే. కళ్ళతో జరిగింది కానీ తాను దాంట్లో ప్రేరకుడు కాదు, దాంట్లో ఏ విధంగానూ కాదు. కాబట్టి ఈ 3 అవస్థల్ని మీరినటువంటి ప్రత్యేగాత్మగా ఉండే సాక్షిత్వ స్వరూపానికి చేరుకునే జీవుడు తానుకున్నటువంటి తన చైతన్య స్వరూపంతో ఈ లోపల జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం అంతా ఎక్కడ జరుగుతోంది? అంతఃకరణ కాటి నుంచి ప్రేరణ పొంది ఏవైతే శరీరావయాలుగా ఉన్నటువంటి బాహ్యేంద్రియాలుగా ఉన్నాయి, అంతరేంద్రియాలుగా ఉన్న వాటి ప్రేరణతో జరుగుతూ ఉంటే ఈ జరిగే వ్యవహారం అంతా గుర్తిస్తాండేది ఎవరు? గుర్తిస్తాండేటువంటి చైతన్య స్వరూపుడుగా ఉండేటువంటి ఆత్మస్వరూపుడే గుర్తిస్తూ ఉన్నాడు. గుర్తించి దానితో తాదాత్మ్యం చెందలేదు. దాని విషయాన్ని తాను గుర్తెరుగుతున్నటువంటి సాక్షిగా ఉన్నాడు. కాబట్టి నిజానికి మానవులందరూ కూడా వాస్తవానికి జీవులన్నిటికీ కూడా కారణ శరీరం విత్తనమై ఉన్నది. ఏ కారణ శరీరం అనేది విత్తనమై ఉంది. కారణ శరీరంలో ఏ రకమైనటువంటి స్థితులు లేవు. సాక్షిత్వంగా ఉన్నటువంటి గమనించే స్థితి లేదు. లేదా ఆ వ్యవహారములు చేసేటువంటి స్వప్నంలో వ్యవహారం జరుగుతున్నటువంటి దాన్ని గుర్తెరిగి సూక్ష్మ శరీరంతో భోగించేది కానీ స్థూలంగా ఉన్నటువంటి శరీరంతో తాదాత్మ్యం చెంది చేసే పనులతో కానీ వ్యవహారంతో భోగించేది కానీ అన్నీ కూడా ఆ నిద్ర కారణ శరీరంగా ఉన్నటువంటి దాంతో ఉన్నాయి. ఎట్లున్నాయి అంటే ఉన్నాయి. అవ్యక్తంగా ఉన్నటువంటి దాంట్లో ఉన్నాయి. విత్తనంలో దాగి ఉన్నటువంటి వృక్షం వలె ఉన్నాయి. మెలకువ వస్తానే సర్వ ప్రపంచము వచ్చింది. సర్వ ప్రపంచము, సర్వ గుర్తులు, సర్వ అనుభవాలు, అంతవరకు నీకు జరిగినవన్నీ వచ్చినాయి ముందరికి. కాబట్టి కారణ శరీరం విత్తనమై ఉన్నది. అక్కడి నుంచి చెట్టుగా మొలచి స్వప్నావస్థ నుండి జాగ్రత్త అవస్థకి ప్రతిరోజు జరుగుతూనే ఉంది. ఆ స్వప్నం రావడానికి ఎట్లొస్తుందో స్వచ్ఛం శరీరం అనేది ఉండి అక్కడ తైజస్సులు పనిచేసి అక్కడ తైజస్సులు గుర్తుంచుకొని మళ్ళీ మెలకు వచ్చింది. పూర్తి స్థూల శరీరంగా మెలకువలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి స్వప్నాన్ని అంతా వివరిస్తున్నాడు. స్వప్నం పొందినప్పుడు దుఃఖం పొందిన్నే, ఆనందం పొందిన్నే,
మేల్కుంటానని చూస్తే ఎక్కడ పోయింది? లేదు. జాగ్రత్తలో జరిగింది, అన్ని విషయాలు జరుగుతున్నాయి. సర్వము సర్వము ద్వంద్వములన్నీ జరుగుతున్నాయి. సుఖదుఖాలు, కష్ట నష్టాలు సర్వము. ఆ కారణ శరీర స్థితిలో పోయినటువంటి గాఢ నిద్రావస్థలో దేన్ని స్పందిస్తున్నావు? దేన్ని స్పందించట్లే. దేన్నైనా నువ్వు గుర్తుంచుకొని స్పందించే స్థితి లేదు అక్కడ. కాబట్టి సర్వజీవులందరికీ, నిజానికి మానవులందరికీ, వాస్తవానికి జీవులందరికీ కూడా కారణ శరీరం విత్తనమై ఉంది. అక్కడ నుంచి చెట్టుగా మొలచి స్వప్నావస్థకి, స్వప్నావస్థ నుండి జాగ్రత్త అవస్థకి ప్రతిరోజు మనం వస్తూ ఉన్నాం. కారణ శరీరం అనేటువంటి సుషుప్తావస్థలో ఏ రకమైనటువంటి ద్వంద్వానుభవము లేక కారణ శరీరంగా ఉండేటువంటి సుషుప్తావస్థలో, కారణ శరీరము అనేటువంటి సుషుప్తావస్థలో ఏ రకమైనటువంటి ద్వంద్వానుభవము లేక సర్వజీవులు ఏకత్వానుభవముని పొందుతున్నారు. సర్వజీవులు ఏమన్నా భేదం ఉందా? నేను ఇది, అది కుక్క, ఇది పిల్లి, అది బల్లి, అవి వేరు వేరు, ఏనుగు అది, లేకపోతే నేను వేరు, దేవుడు వేరు, ఏ రకమైనటువంటి అనుభవాలు లేవు. గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి స్థితిలో, సుషుప్తావస్థలో ఏ రకమైనటువంటి ద్వంద్వానుభవాలు లేవు. సుఖము లేదు, దుఃఖము లేదు, ఏమీ లేదు. గుర్తెరగడం కూడా, నువ్వు నిద్రించిన విషయాన్ని కూడా నువ్వు మేల్కొన్న తర్వాతనే మళ్ళీ నేను ఇట్లా గాఢంగా నిద్రించిన అనేది తెలియబడుతుంది. నేను నిద్రిస్తున్నాననేటువంటి విషయాన్ని, హాయిగా ఉన్నాను, నిద్రపోతున్నాననే విషయాన్ని నిద్రలో చెప్పలేడు. కాబట్టి సర్వజీవులకు ఏ రకమైనటువంటి ద్వంద్వానుభవం లేదు ఆ వ్యవస్థలో. ఆ ద్వంద్వానుభవం లేక సర్వజీవులు ఏకత్వానుభవమునే పొందుతున్నాయి. ఏకత్వం అనేది పొందుతున్నాయి. అప్పుడు ఏ రకమైన భేదం ఉంది? నిద్రపోయేవానికి నేను ఫలానా వాణ్ణి, అది ఫలానాది ఉందా? అన్నమయ్య కీర్తన ఉంది కదా, అన్నమయ్య కీర్తనలో ఏం చెప్పాడు? నిద్రలో నిండారా నిద్రపోయేటువంటి ఆ హంసతూలికా తల్పంలో నిద్రపోతున్నటువంటి రాజు నిద్ర ఒకటే, బండ మీద పడుకున్నటువంటి బంటు నిద్ర ఒకటే అని చెప్పాడు. నిద్రకి ఏమైనా భేదం ఉందే? తోటలో బండ మీద పడుకున్నాడు బంటు, రాజేమో అక్కడ హంసతూలికా తల్పం మీద పడుకున్నాడు. ఎక్కడన్నా పడుకొని ఆ పడుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఏ జగత్తైనా తోస్తోందా? ఏ ద్వంద్వానుభూతి అయినా తోస్తోందా? ఏకత్వ స్థితిలో ఉంది. రాజుకు మంటుకు ప్రదేశాలతో నిమిత్తం లేకుండా, హంసతూలికా సల్పమా, తోటలో చెట్టు కింద బండ అనేది ఏమీ లేదు దాన్ని. నిద్రించినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు దేన్ని కూడా గుర్తిరిగి దేనితోనూ అభేదత్వం స్థితిలో ఉన్నాడు, ఏకత్వ స్థితిలో ఉన్నాడు నిద్రపోయినటువంటి వాడు. ద్వంద్వానుభవం లేక సర్వజీవులు ఏకత్వం అనేటువంటి భావన పొందుతున్నాడు. కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి మెలకువ, అంకురం ఏదైతే ఉన్నదో, అంకురం ఎక్కడ మొదలవుతోంది? విత్తనంగా ఉన్న దాంట్లో మొదలయ్యి మొలక పుట్టింది. మొలక పుట్టి మానై చెట్లు, కొమ్మల, ఆకులు, ఫలాలు సర్వము అవుతోంది. అట్లే ఈ మొలక అంకురమై అక్కడి నుంచి పుట్టినటువంటిది ఏదైతే మెలకువ అనేది ఉందో, మొలక, ఆ మొలక పుట్టడానికి ఎక్కడ పుట్టింది? మెలకువలో పుట్టింది. మెలకువ వస్తానే ఆ అంకురము అనుగుణమైనటువంటి సూక్ష్మ స్థూల శరీరములు భోగాసక్తి అందు అనుభూతం అవుతూ ఉంది. దీంట్లో అనుభూతం అయితే ఉంది మెలకు వచ్చిన తర్వాత. అక్కడేమో మొలకగా అంకురం పుట్టి మళ్ళా మానై అవన్నీ పొందినట్టుగా ఈ అంకురం కూడా తదనుగుణమైనటువంటి సూక్ష్మ స్థూల శరీరములు, సూక్ష్మ శరీరంగా ఉండేటువంటిది, స్థూల శరీరంగా ఉండే రెండింటినీ కూడా భోగాసక్తి, ఈ భోగాసక్తి అనేది దేనికి కలుగుతుంది? శరీరానికి కలిగినటువంటి భోగాసక్తితోనే కదా. మళ్ళీ ఇది ఇట్లుంది, ఇది దుఃఖంగా ఉంది, ఇది సుఖంగా ఉంది, ఇది ఆనందంగా ఉంది, ఇది కష్టంగా ఉంది, ఇది రుచిగా ఉంది, ఇది బాగలేదు, ఇది ఇష్టంగా ఉంది, ఇది అయిష్టంగా ఉంది అనేటువంటి సర్వద్వంద్వాలను స్థూల శరీరంలోను సూక్ష్మ శరీరంలోను ఆ భోగాసక్తి ఎందు అనుభూతమై అవుతుంది, అనుభూతి చెందుతోంది. అనుభూతినే మళ్ళా ప్రేరణ పొందుతోంది,
జగత్తు భావాన్ని పొందుతోంది. ఏ అంకురం అయితే ఉన్నదో ఈ భావన కలగడానికి ఆ అంకురం తదనుగుణమైనటువంటి భోగలాలసతో, భోగాసక్తితో, ఆలంబనతో, ప్రేరణతో, సంస్కారంతో, వాసనాబలంతో సూక్ష్మ స్థూల శరీరములుగా పరిణమిల్లుతూ ప్రవేశిస్తూ, అనుభవిస్తూ, నిర్ణయిస్తూ ద్వంద్వానుభూతి యందు మునిగి తేలుతూ ఉంది. ఏది మునిగి తేలుతోంది? శరీరం అనేటువంటిది. ఇదే భోగిస్తోంది. ఈ భోగిస్తున్నటువంటి ఆనందాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, ఈ ద్వంద్వములన్నింటినీ అనుభూతం చెందుతున్నది ఇదే. ఈ అనుభూతిని మళ్ళా మనసులో భద్రపరుచుకున్నది ఇదే. మళ్ళీ అది వాసనారూపంగా మారి మళ్ళీ నీకు ప్రేరణ కలిగిస్తున్నది అదే. ఆ ప్రేరణ కలిగించి మళ్ళీ నీలోకి ప్రవేశిస్తూ, అనుభవిస్తూ, నిర్ణయిస్తూ ద్వంద్వానుభవంలోకి దాంట్లోనే మునిగి తేలుతూ ఉంది. మునిగి తేలుతూ ఉంది. రోజు అదే అనుభవాలు, అదే చర్యలు జరుగుతున్నాయి. జాగ్రత్త అవస్థలో పగలంతా. మళ్ళీ నిద్రపోయి కలగడం, మళ్ళీ గాఢ నిద్రావస్థలోకి పోవడం, గాఢ నిద్రావస్థలో నుంచి గాఢ నిద్రావస్థలో పోయినంతసేపు మాత్రమే మళ్ళీ ఈ వ్యవహారములన్నీ లేనటువంటి ఏకత్వ స్థితిలో ఉండడం. మళ్ళీ ఎప్పుడైతే మెలకు వచ్చిందో మళ్ళీ సర్వములతోనూ అన్నిటితోనూ తాదాత్మ్యం చెందడం. ఇది రోజువారీ దైనందిన జీవన ప్రక్రియ. రోజు ఇదే పనిచేస్తుంది. పుట్టినప్పటి నుంచి గుర్తెరిగే తెలివి కలిగి ఎప్పుడైతే ఉన్నాదో అప్పటి నుంచి ప్రతి ఒక్కటి గుర్తెరగడం ద్వారా, గుర్తుపెట్టుకోవడం ద్వారా మొదలవుతుంది. పసిబిడ్డ తొట్లో వేసినప్పటి నుంచి ఒక 20 రోజులకే వాళ్ళ తల్లి వచ్చి నిలబడితే, లేదా శబ్దాన్ని సైతం వాళ్ళ తల్లి యొక్క నోట్లోంచి వచ్చే శబ్దాన్ని సైతం నెల రోజులకే గుర్తెరిగి అటువైపు చూసేటువంటి స్థితి పిల్లల్లో కలుగుతుంది. ఆ గుర్తెరిగేది కలిగినప్పటి నుండి జరుగుతుండేది ఏందయ్యా అంటే ఇంతవరకు చెప్పినటువంటి ఈ స్థితే రోజు జరుగుతున్నది. రోజు వ్యవహారికంలో ఉన్నటువంటి ప్రవర్తన అంతటినీ ఏ శరీరం అయితే భోగిస్తోందో, ఏ శరీరం అయితే ఆస్వాదిస్తోందో, దేని పట్ల అయితే పెట్టుకుంటుందో అదంతా గుర్తుగా ఉండిపోతుంది. ఆ గుర్తుగా ఉన్నది మళ్ళా వాసన రూపంలో సంస్కార బలమై మళ్ళీ జన్మలకు కూడా వస్తుంది సంస్కార రూపంలో. కాబట్టి ఇదంతా రోజువారీ దైనందినమైనటువంటి జీవన ప్రక్రియ జరుగుతుంది. ప్రతివాడు జాగ్రత్త అవస్థలో జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, విషయేంద్రియ పంచకము, ప్రాణేంద్రియ పంచకము, మళ్ళీ వీటికన్నిటికీ గుర్తులో పెట్టుకొని ప్రేరణ కలిగించేటువంటి అంతరేంద్రియ పంచకం. ఈ 5 25 ఉన్నాయి. పృథ్వీ పంచకం, జల పంచకము, అగ్ని పంచకము, వాయు పంచకము, ఆకాశ పంచకములతో కూడినటువంటి పంచభూతాత్మకంగా ఏవైతే 5 చెప్పామో దానికి కూడా సమిష్టికి ఆ 5లతో కూడినటువంటివన్నీ ఇంద్రియాల్లో ఉన్నాయి. ఇక్కడ ఇంద్రియాలతో అంటే పృథ్వీ కదమ్మం, జల కదమ్మం, అగ్ని కదమ్మం, వాయు కదమ్మం, ఆకాశ కదమ్మం అనే వ్యవహారం అంతా చేస్తున్నాడు. ఈ కదంబాలన్నింటినీ గురించి మనకు ఆల్రెడీ దాంట్లో వచ్చింది. సర్వవేదాంత శిరోభూషణంలో కదమ్మం అనేది వచ్చింది. మొత్తం అన్నీ కలిపి గుంపుగా ఇవైనటువంటి వాటిని ఒక్కొక్క దాన్ని వివరించి చెప్పారు. దాంట్లో ఈ వ్యవహారం అంతా ఈ కదమ్మం అనే దాంట్లోనే వ్యవహారం చేస్తూ ఉన్నాడు. అవన్నీ తమ తమ స్వస్థానములను పునాలయముంది మరలా స్వప్నావస్థకు రాగానే అంతరేంద్రియ పంచకంతో ప్రారంభమై స్వప్నావస్థకు వచ్చినప్పుడు ఇవన్నీ ఆయా శరీర భాగాల్లో మళ్ళా స్వస్థానంలో పునర్లయముతున్నాయి. గాఢ నిద్రావస్థ లేకపోయి అందులో లయమై అప్పుడు ఏది తెలియబడే స్థితిలో లేదు. స్వప్నావస్థలోకి రాగానే మళ్ళా అంతరింద్రియ పంచకం పనిచేస్తోంది. అక్కడ స్వప్నావస్థలోకి వస్తే సూక్ష్మ శరీరంలో గుర్తెరుగుతోంది, అక్కడ కలగంటోంది, సర్వము చేస్తోంది. జాగ్రత్త అవస్థలోకి వస్తానే మళ్ళా కర్మేంద్రియ పంచకం అంతా కూడా దాకా కూడా వ్యక్తం అవుతూ ఉంది. అన్నింటికీ వ్యక్తం కావడానికి ప్రేరణిస్తున్నటువంటి అంతరేంద్రియాలు అవి గుర్తుంచుకున్నటువంటి విషయాలతో తాదాత్మ్యం చెంది మళ్ళా నువ్వు చేయాల్సిన పనులు, నువ్వు చేసే పనులు ఆ కర్మేంద్రియాలు కొన్ని దానిని పనిచేయించడానికి దాంట్లో కలిగినటువంటి విషయేంద్రియ జ్ఞానం ఇదంతా వచ్చి పనిచేపిస్తుంది అన్నిటితోనూ. ఈ పంచకాలతో ఏది వ్యక్తం అవుతోంది, ఏది అవ్యక్తం అవుతోంది, ఇది ప్రశ్న.
వ్యక్తమవుతున్నది ఏది, అవ్యక్తమవుతున్నది ఏది? ఇది ప్రశ్న. ఇక్కడ ప్రతినిత్యము మనకు జరుగుతున్నటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలని మనం చక్కగా అధ్యయనం కనుక చేసినట్టయితే, దీనిని అధ్యయనం చేయండి. ఆ కృష్ణదేశకేంద్రుల వారు కొంత అర్థం చెప్పారు. ఒకటి ఏది, నిద్రను, మరణాన్ని, వీటన్నిటినీ, మూర్ఛను, ఏదైతే విరమించబడినటువంటి స్థితి మళ్ళీ స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లోకి వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి స్థితుల్ని దీనిని సాటిపరుచుకొని నువ్వు భావనలో తెచ్చుకోమని. ఏదో అది నోటికి రావట్లేదు, మన దివాకర్ అన్నయ్యకైతే నోటికి రావచ్చు. అది మరుపు సుషుప్తి మరణము. ఆ, చెప్పు బావా. దానికి దీనికి ఏం కాదు అది. మూడింటిని అధ్యయనం చేయమంటున్నాడు. మూడింటిని అధ్యయనం చేస్తే అధ్యయనంలో సుషుప్తి, మూర్ఛ, మరణం అవి మూడు సమానం. అవి దీనిని అధ్యయనం చేస్తే జాగ్రత్తలోకి రాకముందు అవ్యక్తంగా ఉన్నప్పుడు స్థితి దాంట్లోనే ఉంది. ఆ మూడిట్లో ఉన్నప్పుడు నువ్వు ఏది తెలియబడకుండా ఉన్నటువంటిది మళ్ళా మెలకువలోకి వస్తానే ఏ విధంగా సర్వము తెలియబడినటువంటి స్థితి గుర్తెరిగేది వస్తానే వస్తుందో ఆ స్థితి అక్కడ ఉంటుంది. అయితే జాగ్రత్తలో తోస్తున్నప్పుడు ఇవన్నీ ఎట్లా తోస్తున్నాయి? ఈ ప్రతినిత్యము జరుగుతున్నటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలని చక్కగా అధ్యయనం చేయమంటున్నాడు. అధ్యయనం చేస్తే జాగ్రత్త అవస్థలో చేస్తున్నటువంటి పనులు మళ్ళీ అవి గుర్తులుగా ఉండిపోయి మళ్ళా ఆ గుర్తులు మళ్ళీ సూక్ష్మ శరీర స్థితిలో ఉన్నప్పుడు కలగా రూపొందుకొని నువ్వేమి దాని గురించి ప్రయత్నం ఏమి చేయకపోయినప్పటికీ అది ఏ విధంగా వస్తుందో ఆ విధంగా కలలో జరుగుతూ మళ్ళీ కందార్థం చెప్పాలా? అది లేదులే, ఇప్పుడు దాంట్లో వచ్చే పేర్కొన్నబడిన అంశాలు మాత్రమే తీసుకున్నాంలే. కందార్థం అవసరం మూడు తీసుకున్నాం. కాబట్టి ఆమె ఈ శరీరత్రయం ఏర్పడుతూ ఉన్నట్టు తోస్తోంది. ఈ మూడు రకాలైనటువంటి నాలుగు అంశాలు మరణము, సుషుప్తి, మరణము, సమాధి ఉండని. ఈడ శరీరత్రయం చెబుతున్నాడు లేడ. శరీరత్రయం ఏర్పడుతూ ఉన్నట్టు తోస్తుంది. తోచుతూ ఉన్నది ఉన్నట్లు తోస్తున్నది. తోచుతూ ఉన్నట్లు తోస్తున్నది. తోస్తూ ఉన్నది కూడా తోస్తూ ఉన్నట్లు తోస్తున్నది. అనుభవించబడుతున్నట్లు తోస్తున్నది. నిర్ణయించబడుతున్నట్లు తోస్తున్నది. కానీ తాదాత్మ్యత అనుభవం చేత ఇదంతా జరుగుతున్నది. ఇదంతా జరుగుతున్నట్టు ఎట్లా తెలుస్తోంది? ఇదంతా తోస్తున్నట్టుగా తెలిసినా, అనుభవిస్తున్నట్టుగా తోస్తున్నా, నిర్ణయించబడినట్లుగా కూడా తోస్తున్నా, అంతా తోస్తున్నదే అయినప్పటికీ తాదాత్మ్యత అనుభవం చేత ఇదంతా జరుగుతోంది. ఈ అనుభూతి అంతా ఏది చెందుతోంది? అనుభూతి చెందుతున్నటువంటి అంతరంగంలో అనుభూతి చెంది గుర్తెరుగుతున్నటువంటిది మళ్ళీ గుర్తు చేయడానికి కారణమవుతున్నది అవుతోంది. ఇదంతా జరుగుతున్నది. ఆయా పరిమితులను బట్టి స్వప్నావస్థ యందు బాహ్యేంద్రియ సహకారం లేకుండానే ప్రవర్తన అంతా జరుగుతుంది. స్వప్నావస్థ జరిగినప్పుడు ఏ పనులైతే అన్నీ నీ మనసులో స్వప్నంగా వస్తున్నాయో అప్పుడు బాహ్యేంద్రియాలు పనిచేయకపోయినప్పటికీ కూడా స్వప్నంలో కలిగినటువంటి స్వప్నంలో ఒకడు వచ్చాడు, వాదించాడు. ఇద్దరికి తీవ్ర వాదోపవాదమై ఇద్దరు కొట్టుకున్నారు. అది ఒక అంశం అనుకోండి. స్వప్నంలో లేదంటే ఒక అనుభవం కలిగింది. హాయిగా ఏదో తిన్నట్టుగా స్వప్నం వచ్చింది. ఆ రుచి తెలిసింది. ఆ తిన్నటువంటి అనుభూతి అన్నీ తెలుస్తున్నాయి. బాగుండే అనుభూతి అన్నీ తెలియడానికి కారణమైన అంతకుముందు అనుభూతులు ఉన్నాయి. శరీరంలో అంతకుముందు అనుభూతులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ జరిగినప్పటికీ స్థూల శరీరంలోని బాహ్యేంద్రియాలు ఏమీ సహకారం అవసరం లేదప్పుడు. బాహ్యేంద్రియాలు ఏమి పనిచేయకుండానే స్వప్నంలో ఆయా అవయవాలకు సంబంధించినటువంటి భావాలు పనిచేసి అక్కడ వాడు వచ్చినట్టు, వాదించినట్టు, ఏదో పదార్థం తెచ్చినట్టు, ఆ పదార్థం రుచిగా ఉన్నట్టు తిన్నట్టు, లేదంటే కలలో దాంపత్య జీవనం జరిగినట్టు భోగించినట్టు
ఏ విధమైనటువంటివన్నీ కలుగుతున్నాయో ఆ కలిగినప్పుడు జరుగుతున్నటువంటివన్నీ కూడా బాహ్యేంద్రియ సహకారం లేకుండానే, ఇంద్రియాలుగా బాహ్యేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి సహకారం లేకుండా అంతరంగంలో అంతరంగికంగా ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో జరుగుతున్నటువంటి ఆ ప్రవర్తన అంతా జరుగుతుంది ఆడ. బాహ్యంగా ఉండేటువంటివన్నీ సహకారం లేదు. కానీ మెలకువలో చేసే పనులన్నీ కూడా ఇంద్రియాలన్నిటి సహకారంతో చేస్తున్నాయి. ఆయా ఇంద్రియముల సహకారమును బట్టి బాహ్యమునందు జగద్వ్యాపారమునందు స్థూల శరీరం అనే భోగ శరీరంతో, స్థూల శరీరము అనేదే భోగిస్తుంది ఏదైనా కూడా. ఈ స్థూల శరీరం అనే భోగ శరీరంతోనే ఏ వ్యాపారం చేసినా, అంటే వ్యాపారం అంటే పనులు, జగత్తుకు సంబంధించినవైనా శరీరానికి సంబంధించినవైనా బాహ్యంలో జరిగేటివన్నీ కూడా భోగ శరీరంతోనే కర్మేంద్రియ జ్ఞానేంద్రియ ప్రాణేంద్రియ విషయేంద్రియ సంఘాతం అంతా కలిసి అవన్నీ కలిసే చేస్తున్నాయి. స్థూలంగా ఉన్నప్పుడు చేస్తున్నటువంటిదంతా కూడా తాను అనుభవిస్తున్నట్లే తదనుగుణమైనటువంటి రూపమైనటువంటి కర్మఫలమైనటువంటి సుఖదుఖ మిశ్రిత కర్మలు చేస్తూ ఇదంతా తాను అనుభవిస్తున్నట్లే శరీరం అనుభవిస్తున్నటువంటి దాన్ని మళ్ళీ ఆ సర్వద్వందాలను, ఈ మిశ్రిత కర్మలన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. తదనుగుణంగా రూపమైనటువంటి కర్మఫలము, కర్మ ఏదైతే చేసావో దాని యొక్క ఫలితము, మళ్ళీ సుఖము దుఃఖం అనేటువంటి మిశ్రిత కర్మ. ఒకటేమో సుఖంగా ఉంది ఒక పని చేయడం వల్ల, మళ్ళీ ఒక పని చేయడం వల్ల నష్టము కష్టము అన్నీ కూడా కలిగేటువంటి మిశ్రిత కర్మలు చేస్తూ పుణ్యపాప ఫలములను, మళ్ళీ ఈ కర్మల వల్ల వచ్చినటువంటి మంచి పని చేసినప్పుడు వచ్చిన పుణ్యాన్ని, చెడ్డ పని చేసినప్పుడు వచ్చే పాపాలను కూడా ఫలాలను కూడా అనుభవిస్తూ ఈ సర్వద్వందాలను తాను అనుభవిస్తూ అనుభవ రూపమైనటువంటి భోగ శరీరము భోగి ఆయన తానేనటువంటి భ్రాంతిని చెందుతున్నాడు. భోగ శరీరం పొందుతుంటే భోగ శరీరం యొక్క పొందినటువంటి అనుభవాలను లోపల భోగిగా ఉన్నటువంటి వాడు నేను అని చెప్పబడుతుండు, నేను అనుభవిస్తున్నానని ఏదైతే భావిస్తుందో అది భోగి తానేనటువంటి భ్రాంతిని చెందుతున్నటువంటి వాడెవడో, ఈ భోగం అంతటిని తాను అనుభవిస్తున్నానని ఎవడైతే భావిస్తున్నాడో మళ్ళా అంతరంగంలో ఆ భావన చెందుతున్నటువంటి భోగిస్తున్నటువంటి వాడు భ్రాంతిని ఎవరైతే చెందుతున్నాడో నేను భోగిస్తున్నానని, వాడెవడో వాడే జీవుడు. వాడే జీవుడు, ఆ భావిస్తున్నటువంటి వాడు జీవుడు. ఇదంతయు క్షేత్రమే. భోగిస్తున్నదంతా ఈ క్షేత్రం వల్ల భోగించబడి క్షేత్రం చేత అనుభవం చేత క్షేత్రం పనిచేసి క్షేత్రంలో ఉండే బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలుగా ఉన్నవేమో స్వప్నావస్థలో, బాహ్యేంద్రియాలుగా ఉన్నవేమో జాగ్రత్త అవస్థలో ప్రతి విషయాన్ని సర్వద్వందాలను సుఖదుఖమైనటువంటి అయినా మిశ్రితంగా ఉండేటివైనా కర్మఫలమైనటువంటి దానిని అనుభవిస్తున్నటువంటిది నేనే అనుభవిస్తున్నానని ఎవరైతే జీవుడుగా ఉన్నటువంటి వాడు, దేహిగా ఉన్నటువంటి వాడు, భోగి నేనే అనుకుంటున్నటువంటి వాడు, ఈ భోగములన్నింటినీ భోగిస్తున్న భోగిగా ఉన్నాననేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడే దాంతో తాదాత్మ్యం చెంది జీవుడుగా అవుతున్నాడు. ఇదంతయు క్షేత్రమే. ఈ శరీరంగా ఉన్నదంతా క్షేత్రమే. శరీరంలో ఉండి అనుభవిస్తున్నటువంటి జీవుడుగా ఉన్నటువంటి వాడే భోగి. మళ్ళీ అవి గుర్తుంచుకొని గుర్తు చేసుకొని తాదాత్మ్యం చెందినటువంటివే మళ్ళీ నిన్ను మేలకు వస్తానే నేననేది, నాదనేది, తర్వాత నా చుట్టూ ఉన్న దానితో తాదాత్మ్యం చెంది మళ్ళీ సకల జగత్ వ్యవహారాల్లోనూ కూరుకుపోతానేది అది. విడిపోయి విచారణ చేసినటువంటి ద్వారా విడిపోవలసినటువంటి అంశాలు ఇవన్నీ. విచారణలో ఒక్కటొక్కటిగా ఉన్నటువంటి ప్రాంతాలను తీసుకుంటూ పోయినటువంటి సాక్షిత్వ స్వరూపం లేకపోవాలంటే వీటన్నిటినీ ఈ జరుగుతున్నటువంటి జాగ్రత్త స్వప్నాలలో జరుగుతున్నటువంటి వాటితో అవి తాదాత్మ్యం చెంది మళ్ళీ దాని యొక్క ముద్ర లేకుండా ఉన్నటువంటి స్థితికి పోవాలంటే సాక్షిత్వ స్వరూపంగా ఉండి ఈ అవస్థలలో జరుగుతున్న దాన్ని విచారిస్తూ కలుగుతున్నటువంటి భ్రాంతులను తొలగించుకుంటూ పోవడం. కాబట్టి అదే జీవుడు వీటిని విచారణ గావించి, అదే జీవుడు ఈ పైన తాదాత్మ్యం చెందాడే స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థలో తాదాత్మ్యం చెందినటువంటి జీవుడు విచారణ చేత వీటిని విచారణ గావించి ఇవేవి నేను కాదు,
ఇవేవి పొందుతున్నటువంటివన్నీ నేను కాదు. క్షేత్రంగా ఉన్నటువంటి శరీరము, దాంతో తాదాత్మ్యం చెందినటువంటి జీవుడుగా భావించి అదే నేననేటువంటి భావనతో ఆ పొందినటువంటి సుఖదుఖానుభూతులతో దానిని అనుకుంటున్నటువంటి వాడు విడివడి ఇవేవీ నేను కాదు అనేటువంటి నిర్ణయాన్ని గనక పొందినట్లయితే ఈ పొందుతున్నటువంటివన్నీ ఏవీ నేను కాదు అనే స్థితిని కనుక పొందితే వాటిని గుర్తెరుగుతూ ఉండి వాటికి అతీతంగా సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆ పురుషుడిని నేను, ఇవేవి నేను కాదనేటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఈ దేహం అనే పురంలో నివసిస్తున్నటువంటి పురుషుడు. ఆ పురుషునిగా ఉన్నటువంటి సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి వాడిని నేను. ఇదంతా నేనే, ఆ విషయము నేనే, ఆ సుఖదుఖాలు నేనే, ఆ శీతోష్ణాలు నేనే, ఆ పగలు రాత్రి నేనే, ఆ జ్ఞానేంద్రియాలు నేనే, కర్మేంద్రియాలు నేనే, అంతరేంద్రియాలు నేనే, ప్రాణేంద్రియాలు నేనే, ఇవన్నీ నేనే అయి ఉన్నాను అనేటువంటి బాహ్యమైనటువంటి పనిముట్లను తానుగా భావించినటువంటి వాడెవడైతే ఉన్నాడో ఆయా పనిముట్లతో సంగత్వ దోషాన్ని పొంది తాను ఆయా పనిముట్ల వద్ద జరుగుతున్నటువంటి సంవేదనారూపమైనటువంటి దుఃఖము మిశ్రితమైనటువంటి అశాశ్వతమైనటువంటి పరిణామశీలమైనటువంటి సుదీర్ఘంగా చెప్పాడు ఇవి. ఈ ఒకటే వాక్యమే, ఈ పేర అంతా ఒకే వాక్యమే కాబట్టి ఒక్కొక్క దాన్ని అనుకుంటూ పోవడమే ఉత్తమమైనది. కాబట్టి ఏమనుకుంటానండి, ఏమి చెందుతున్నాడు, ఇదంతా నేనేననేటువంటిది, ఈ విషయాన్ని నేనేనని, సుఖదుఖాలు నేనేనని, శీతోష్ణాలు నేనేనని, ఈ పగులు రాత్రి అనేటువంటిది నేనేనని, జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి నేనేనని, కర్మేంద్రియాలు నేనేనని, అంతరేంద్రియాలు నేనేనని, ప్రాణేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి నేనేనని, ఇవన్నీ నేనే అయి ఉన్నాను అనేటువంటి బాహ్యమైనటువంటి ఇవన్నీ శరీరంలో కలుగుతున్నటువంటి ఏదైతే అంతకుముందు అవ్యక్తంగా ఉండి మొలకెత్తిన తర్వాత అంటే నిద్రావస్థలో ఏవీ లేనటువంటి స్థితిలో కారణ శరీరంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి వ్యక్తమైన తర్వాత స్థూల సూక్ష్మాలుగా వచ్చిన తర్వాత అనుభవిస్తున్నటువంటి పనిముట్లుగా కాకుండా ఆ పనిముట్లన్నిటితోనూ తానే తాదాత్మ్యం చెంది అవన్నీ తానేనని తానుగా భావించినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయా పనిముట్లతో సంగత్వ దోషాన్ని పొంది వాటితో సంగత్వం చెందుతున్నాడు. చేసే పనులన్నీ బాహ్యేంద్రియాలుగా చేయబడుతున్నాయి, కళలో చేసేటువంటి సూక్ష్మేంద్రియాలుగా చేయబడుతున్నప్పటికీ దాంతో తాదాత్మ్యం చెందుతుంది, తాను అనుభవిస్తున్నట్టుగా సంగత్వ దోషాన్ని పొందుతున్నాడు. కాబట్టి తాను ఆయా పనిముట్ల వద్ద జరుగుతున్నటువంటి ఆ పనిముట్లు చేసే పనుల వల్ల పొందుతున్నటువంటి ఉన్నాయి కదా, సంవేదనారూపమైనటువంటి ఏ వేదన అయితే కలిగిందో ఆ సంవేదనారూపమైనటువంటి దుఃఖము సుఖము మిశ్రితమైనటువంటి సంవేదన రూపంగా ఉన్నటువంటి దుఃఖ మిశ్రితమైనటువంటి అశాశ్వతమైనటువంటి పరిణామశీలమైనటువంటి పరిణామం చెందుతూ ఉండేది, ఒక స్థితిలో ఉన్నటువంటిది కాదు అది. అశాశ్వతము మరియు పరిణామశీలం, ఎప్పటికప్పుడు మార్పులు చెందుతుంది. పరిణామశీలం అంటే అశాశ్వతం, శాశ్వతంగా ఉండేది కూడా కాదు. తనను తాను తెలుసుకోలేనటువంటి, తన నిజస్వరూపాన్ని తెలుసుకోలేనటువంటి శరీరంతో అవయవాలతో తాదాత్మ్యం చెందినటువంటిది, అజ్ఞానావృతమైనటువంటి అజ్ఞానంతో కొప్పుకొని ఉన్నటువంటి అవిద్యామోహితమైనటువంటి అజ్ఞానం చేత అవిద్య చేత మోహితమైనటువంటి భ్రాంతిగతమైనటువంటి భ్రాంతి చెందుతున్నటువంటి భ్రాంతి చెంది అది నిజము, అది సత్యము, అది నేను అని దాంతో తాదాత్మ్యం చెందుతూ ఉంది. భ్రమజన్యమైనటువంటి భ్రమతో కలిగినటువంటి భ్రమతో ఏదైతే లేనిదే ఉన్నట్లుగా తోస్తుందో అటువంటి భ్రమాజన్యమైనటువంటి కాలరూప వస్తు జ్ఞాన పరిధి, కాలాన్ని బట్టి రూపాన్ని బట్టి వస్తువుని బట్టి జ్ఞాన పరిధిని బట్టి మాత్రమే తాననే భ్రమచరం జరుగుతుంది. ఇక ఈ వీటిని బట్టి కాలాన్ని రూపాన్ని వస్తు జ్ఞాన పరిధిని బట్టి తాననేటువంటి భ్రమించడం జరుగుతుంది. తాననేటువంటి తన యొక్క నిజస్వరూపంగా నిజనేనుగా ఉన్నటువంటిదేమో పరమాత్మ స్థితి యందు ప్రత్యేగాత్మగా సాక్షిత్వ స్థితిలో ఉండి సర్వవ్యాప్తమైన చైతన్యంగా ఉండేదానికి
అభేదం లేదు అక్కడ ఉంటే ఆ స్థితిలో. ఈ స్థితిలో శరీరంతో తాదాత్మ్యం చెందితే భేదత్వము, కాలము, ఈ వస్తువు, జ్ఞానం అనేటువంటి పరిధి ఏర్పడి ఈ పరిధిలో వ్యవహరిస్తున్నదంతా తాననేటువంటి భ్రమించడం చేత, భ్రమగలగడం చేత తానుగా వ్యవహరించి తాదాత్మ్యం చెందుతుంది. అంటే అర్థం ఏమిటంటే చిన్నపిల్లవాడు ఓ మధుర పదార్థాన్ని తింటూ ఉన్నాడన్నమాట. ఆ మధుర పదార్థాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఆ మధుర పదార్థం తినేటప్పుడు ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఆస్వాదించేటప్పుడు ఇక ఇతరత్రా ప్రపంచం వాడికి ఏమి గుర్తుండదు. ఆస్వాదించే సమయంలో ఆ ఆస్వాదన తెలియబడుతూ ఆనందం కలుగుతుంది కాబట్టి ఆహా అని ఆ ఆనందంతో ఇంక మిగతా ప్రపంచం వానికి ఏం గుర్తుండదు. ఆ ఒక్క పనే తాను ఏదైతే ఉన్నాడంటే ఆ మధుర పదార్థం తానై ఉన్నాడు. ఎందుకనంటే తాను అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి, భోక్తగా అనుభవిస్తున్నాడు కాబట్టి. ఓ 3 సంవత్సరం లోపల ఉన్నటువంటి లేదా సంవత్సరం లోపల ఉన్నటువంటి శిశువు గమనించినట్టయితే ఆ శిశువు దేని యందు నిమగ్నమై ఉంటే అదే దాని ప్రపంచమై ఉంటుంది. ఆ శిశువుకు ఇతరత్ర అనుభవాలకైనటువంటి జీవుడు పెద్దోడై నుంచి వచ్చేటువంటి రకరకాలైనటువంటి సంగత్వ అనుభవాలు లేవు కాబట్టి అవి కలిగించే దుఃఖాలు ఇంకా అనుభూతి చెందలేదు కాబట్టి ఏ దానితో ఆ పిల్లోడు ఉన్నాడో ఆ పిల్లోడు చూసేది వస్తువైనా, ఆట వస్తువైనా, తినే వస్తువైనా దాంతోనే ఆనందం చేసి దాంతోనే మైమరిచి మిగతా దాన్ని ఏమిటి గుర్తెరగనటువంటి స్థితిలో ప్రపంచం అదే ప్రపంచమై ఉన్నాడు. భావనలో ఏది చెందుతున్నాడంటే ఏదైతే వాడు ఆడుకుంటున్నాడో, ఏదైతే తింటున్నాడో, ఏదైతే దాంతో అయితే తాదాత్మ్యం చెందుతున్నాడో అది ఒక్కటి మాత్రమే ఉంది. అదే వాని యొక్క ప్రపంచమై ఉంది. మళ్ళీ మానవుడు ఎదిగితే వివేకాన్ని సంపాదించి బుద్ధి వికాసాన్ని పొందినప్పటికీ ఈ పొందినటువంటి దానితో ఎట్లున్నాడనేది ఈ పేరాటికి సరిపోయింది. మానవుడు ఎదిగిన తర్వాత మళ్ళీ వాడు దీనిలతో తాదాత్మ్యం చెంది గుర్తుపెట్టుకొని ఏ విధంగా మళ్ళీ అవే తానైనటువంటి దాంట్లో అట్లా కూరుకుపోయేటి కారణమైనటువంటి దాంట్లో ఏది అయితే ఉందో అది మళ్ళీ చెప్పుకుందాం. ఈ పేరాకాటికి నిలబెడదాం. సమయం అయింది కాబట్టి ఇక మంగళం చెప్పండి. सदगुरु महाराज को जय। जय मंगलम नित्य शुभ मंगलम जयतु जय मंगलम महोत्सव मंगलम। शुद्ध तत्पदुडौ सुख योगिकी नित्य सद्धर्म मागुडौ सांदीपुनकु सिद्धमुख पूर्णुडौ श्रीकृष्णमूर्तिके वर्तिकतु अर्जुना उद्धवुలకు। जय मंगलम नित्य शुभ मंगलम जयतु जय मंगलम महोत्सव मंगलम। దీమించు వెలిగే శ్రీధర స్వామికి దీమించు శివరామ దీక్షుతులకు కామిదాసమునిచ్చు గణ అప్ప బ్రహ్మకు వేమారు సీతారాములకును। జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం। పరిపూర్ణ బోధను ప్రకటపరచిన ఎట్టి వర భాగవత కృష్ణ గురునకిపుడు నిరతంబు పరతత్వ మెరిగించు కీర్కాణవర లక్ష్మణ ప్రభు చరణములకు। జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం। గురుతుగా ఓంకార గురుపీఠ సిద్ధాంత పరమతత్వార్థము భక్తులకును కరుణతో బోధించి గళదేస్తున్నటువంటి వర వెంకటేశ్వర గురునకిపుడు। జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం। భూమ అచలామాని భువిలోన బోధించి పామరత్వము జిమ్మి ప్రేమనేది కామిదాసమునిచ్చి గళదేస్తున్నటువంటి వేమారు వేమూల రామయ్యకు। జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం। ఎల్లకాలమునందు ఎడజగని బ్రహ్మంబు చల్లముల శిష్యులకు ఏటపరచి యుల్లము రంజల్ల కల్ల ఎరుకను మాన్పు పల్ల కోతుల కుల్ల యాదులకును। జయ మంగళం నిత్య శుభ మంగళం
జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. వేద వేదాతీత వేద్యమో గురుబోధ వేమారు చిచ్చుల కిరిగించయు వేదనలు వాపితామోదంబు చేగూర్చు వేదాంత వెంకటరమణయ్యటు. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. నీకు మూలముగాక నాకు మూలము లేక లోకలోకములన్నీ ఏకముగను ప్రాకటంబైనట్ట పరిపూర్ణ బ్రహ్మమును జోకతో తెలుపు గురు పీఠమునకు. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత విష్ణానంద కృష్ణమూర్త్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత శ్రీ జ్ఞానాజ్ఞానజీత అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వీరహితానంద వెంకటదాచార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.